అండి ఇక్కడ పొలాల్లోంచి అధిక పీడనం కలిగిన గ్యాస్ పైప్ లైన్ అన్నమాట ఒక 5 సంవత్సరాల క్రితం వేయటం అనేది కూడా జరిగిందనమాట. 5 సంవత్సరాల క్రితం వేసినప్పుడు ఏమైందంటే ప్రతి చోట కూడా ఏం చేశారు, అక్కడ ఎక్కడైతే పైప్ లైన్ ఉంటుందో ఆ పైప్ లైన్ ఉన్న చోట రైతులకు కొంత అమౌంట్ అనేది ఇవ్వటం అనేది కూడా జరిగిందనమాట. ఆ పైప్కి గ్యాస్కి సంబంధించిన వాళ్ళు చూడండి, ఇక్కడ మనకి ఒక బోర్డు ఒకటి పెట్టాడు అనమాట. ఈ బోర్డు ఎందుకంటే అధిక పీడనం కలిగిన గ్యాస్ పైప్ లైన్ చూసుకుని వెళ్ళవలను అని. ఈ బోర్డులు పెట్టడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ కనుక ఏదైనా ఈ పైప్లో ఉన్న చోట ఏదైనా గ్యాస్ లీక్ అయినట్లయితే ఇక్కడ ఫోన్ నెంబర్లు అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఆ ఫోన్ నెంబర్లకు కనుక ఫోన్ చేసినట్లయితే వాళ్ళు వచ్చి ఆ గ్యాస్ పైప్ లైన్ లీక్ అనేది కట్ చేయటం అనేది కూడా జరుగుతుంది, కంట్రోల్ చేయటం అనేది కూడా జరుగుతుంది అనమాట. చూడండి, ఇక్కడ మీకు చూపిస్తాను. తెలుగులో మరియు ఇంగ్లీష్లో వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్లు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇచ్చారనే దాని గురించి కూడా ఇస్తున్నాడు. చూడండి, ఇక్కడ మర్రిబంధం నుంచి పెరిగూడెం వరకు ఈ పైప్ లైన్ చేంజ్ 25 కిలోమీటర్లు అనమాట. అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూషన్ ఇది కాకినాడ వరకు ఉందంట ఈ లైన్ అనేది. చూడండి, ఇక్కడ బోర్డులు ఇచ్చాడు. ఈ బోర్డుల పైన వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్లు ఇవ్వడం అనేది జరిగింది. ఏదైనా పైప్ లీక్ అయినట్లయితే వాళ్ళకి ఫోన్ చేసినట్లయితే ఆ గ్యాస్ని అక్కడ కట్టే అవకాశం ఉంటుంది. తర్వాత ఆ లీక్ని సరి చేసిన తర్వాత మళ్ళీ వదిలే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఇవి చాలా చోట్ల ప్రతి చోట కూడా ఈ పైప్ లైన్ వేయటం అనేది కూడా జరిగిందనమాట. చూడండి, వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకున్నారనే దాని గురించి మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ వీళ్ళ యొక్క వాళ్ళ యొక్క సరిహద్దు అనమాట, రాళ్ళు వేయటం అనేది కూడా జరిగింది. ఇక చూడండి, ఇక్కడ రాయి వేసారనమాట. ఇక్కడ ఎల్లో కలర్ రాయి ఇక్కడ ఒకటి ఉంది, మళ్ళీ పైన ఒకటి కనపడుతుంది. చూడండి మీకు, అది చూడండి పైన ఒకటి కనపడుతుంది. ఈ పైప్ లైన్ నుంచి ఈ రాయి నుంచి ఈ రాయి వరకు, అదేవిధంగా మరి ఇటువైపు ఒక రాయి కనపడుతుంది. చూడండి, అది చూడండి అటువైపు రాయి. అంటే ఈ 2 రాళ్ల సరిహద్దులో ఈ పైప్ లైన్ అనేది వేయడం అనేది జరుగుతుంది. దీని యొక్క డిస్టెన్స్ ఎంత ఉందో చూద్దాం. ఆ రాయికి ఈ రాయికి మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉందో చూద్దాము. ఈ రాయి నుంచి ఆ రాయి వరకు డిస్టెన్స్ ఎంత ఉందో చూద్దాము, ఎన్ని మీటర్లు ఇచ్చారో. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 మీటర్లు ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఉందన్నమాట. ఈ 20 మీటర్ల మధ్యలో పైప్ అనేది ఉండటం అనేది జరిగింది. గెయిల్ కంపెనీ వాళ్ళ గ్యాస్ పైప్ లైన్ అనమాట. ఇది ఒక 5 సంవత్సరాలు అవుతుంది. ఈ 5 సంవత్సరాలు ముందు తీసుకునేటప్పుడు ప్రతి ల్యాండ్కి ఇంత అమౌంట్ అనేది ఇచ్చేసి పైప్ లైన్ వేసుకోవడం అనేది కూడా జరిగిందనమాట.